కాదు కాదు, దేవుడు కదిలిందాక కొంచెం ఓర్పు సమయం పాటించి మనం దేవుని ముందు కూర్చోవటం అలవరుచుకోవాలి. ఆవేశపడకూడదు. కొంత నేర్పాడు దేవుడు నాకు, లేకపోతే మామూలుగా ఉండేది కదా మన హడావుడి. దేవుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, వెయిట్ వెయిట్, ఆగురా, తొందరపడక ఆగురా, ఆగునాను అనుకుంటూ వచ్చాడు. దేవుడి కృపలో ఆగుతా వచ్చాను. ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు కార్యాలు చేసుకుంటా, తగిలితే తగలాల్సిన దగ్గరికల్లా తగిలేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తగిలిచ్చాడు. మనం వస్త్రములు చించుకున్న ఏం ప్రయోజనము? ఆవేశపడి నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిల్పితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిల్పితివా. నీ సన్నిధిలో దీనుడనై, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు, కాచుకొనెదని కృపయన్నడు.